హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సమ్మర్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎండలు అయితే మామూలుగా లేవు, సరదా తీరిపోతుంది ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఎంత ఎండ అయినా ఆ పొలం గట్ల మీదే తిరుగుతున్నారు ఫ్రెండ్స్. మామూలుగా తిరగట్లేదు. సాయంత్రం 4 అయితే చాలు, ఇంక ఇంట్లో ఉండట్లేదు. చక్కగా పొలాలకు వెళ్ళిపోతున్నారు, అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా చిన్నమ్మాయి అసలు బీరకాయలని, దొండకాయలని, బెండకాయలని 24 గంటలు ఆ ఫామ్లోనే తిరుగుతుంది. అసలు ఎంత భయపెట్టిన పాములు ఉన్నాయన్నా సరే కర్ర పట్టుకొని వెళ్ళి మరీ అటు అటు కెలుకుతూ దాన్ని చూపిస్తుంది. మామూలు తను సరదాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్. సమ్మర్ అయితే మా వాళ్ళు చాలా భయపడుతున్నారు పక్క నుంచి, అయినా సరే మా అమ్మాయి భయపడట్లేదు. అవి కట్ చేసి వాళ్ళ పెద్దమ్మకి అయితే చాలా హెల్ప్ చేస్తుంది. అన్నీ కోసి పెడుతుంది, హెల్ప్ చేస్తుంది. మొక్కలకి నీళ్ళు కూడా పోస్తుంది. కాసేపు చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా మీకు చూపిస్తుంది. అలా చూస్తూ ఉండండి, చాలా మీకు ఇంకా ఎంజాయ్ చేసేవన్నీ చూపిస్తుంది. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్. అన్నీ కట్ చేసి చాలా మూటలు కట్ చేసింది. ఆ 3 తీసింది పాపం వీడియోలో. ఇంకా అలా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అరటికాయలని, అరటి పళ్ళని పాపం వీడియో తీయట్లేదు. మా వాళ్ళు తను ఏడిపిస్తున్నారు, చిన్న ముక్కలు తీశారు. అవసరం లేదు పో అని గసురుతున్నారంట. అయినా సరే తను వెంటపడి మరీ తీయించుకుంటుంది. మిగతా వాళ్ళ వాళ్ళని కూడా రమ్మంటే మేము నల్లగా అయిపోయాం, మేము రాము అనేసుకొని ఎవరూ రాలేదు. తను ఒక్కతే వీడియోలోకి వచ్చింది. అలా చూస్తున్నాను. చూడండి, కాకరకాయ చిన్నవి పాపం ముందంతా నిన్న మొన్న ముందు రోజులు వెళ్ళి చక్కగా కట్ చేసేసారు చాలా. ఇంకా లాస్ట్లో ఈ వీడియో తీసినట్టుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్. సమ్మర్ అంటే సమ్మర్ ఎంత వేడిగా ఉన్నా సరే వెళ్ళిపోతుంది. ఆ పొలాల్లో ఉంటే చల్లగా ఉంది, ఇంట్లో ఉంటే వేడిగా ఉందని పాపం అక్కడే తను ఎక్కువ ఉంటుంది. సాయంత్రం 4ంటికి వెళ్ళిపోతుంది. 1 గంట 2 గంటల నుండి వస్తుంది. అగోండి అరటికాయలు కూడా చక్కగా కోయించింది వాళ్ళ దొడ్డుతో. నెక్స్ట్ తినడానికి రెడీ అయిపోతుంది. బొండాలని, తాటికాయలని, ఈతకాయలని అన్నీ కొయ్యించి మంచిగా తింటుంది. ఊరొచ్చిందంటే ఇంకా తనకి ఇంకా అద్దులే ఉండవు ఎంజాయ్ చేయడానికి. మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అలా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తుంది. ఆ మేకలు కాస్తుంది, గొర్రెలు కాస్తుంది. పొలంలోకి ఎవరిని రానిది పాపం, కర్రలట్టుకొని తిరుగుతుంటుంది ఆ వెనకాలే. నన్ను కూడా రమ్మంటుంది ఫ్రెండ్స్. నా వల్ల కాదని చెప్పి నేను వెళ్ళను, ఈ వేడికి ఇంట్లోనే బెటర్ అని చెప్పి ఇంట్లోనే ఉంటాను నేను. ఇంకా తనే వెళ్తారు, పిల్లలందరూ వెళ్తారు, ఎవరు రాలేదు. తను ఒకదయ్యే వీడియోలోకి వచ్చింది. అప్పటికి భయపడుతున్నారు పక్క నుంచి మా వాళ్ళు. పాముంది, అక్కడ పాముంది, ఇక్కడ పాముంది అనేసుకొని. అలా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తుంది. ఈ గ్యాప్లో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, ఇంకా నేను పెడతాను. నాకు టైం లేదు పెట్టడానికి. నేనైతే ఇంకా బొండాలు దింపించి చక్కగా అక్కడే తాగేసి వచ్చారు మా వాళ్ళు. ఇంటికి కూడా తీసుకురాలేదు. ఇంకా పొలం అంతా చూడండి, ఇంకా మేకలని, గొర్రెలని కాస్తూనే ఉంటారు. ఎవరిని పాపం కనిపించనీయట్లేదు అక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఏదైనా పల్లెటూరే, సొంతూరే. మంచిగా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. చక్కగా ఇంకా టాటర్లు ఎక్కి ఇంకా వీడియోస్ అన్నీ ఏమీ పెట్టలేదు ఫ్రెండ్స్. ఓన్లీ కొంచెం వీడియోసే పెట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆ గట్టుల మీద ఎన్నిసార్లు పడిందో పాపం. ఇంటికి వచ్చి రోజు నాకు కాలు నొప్పులు అని చక్కగా నాతోని వాళ్ళ అన్నయ్యలతో కాలు నొక్కించుకుంటూనే ఉంది. వెళ్ళొద్దు అంటే వినదు. చక్కగా తిరిగి వస్తుంది 1 గంట సేపు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.